వెల్కమ్ టు డివోషనల్ టాక్స్. మన ఛానల్లో ఎప్పటివరకు రోజుకి ఒక రాశి ఫలితం కింద మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అయితే మనం గమనించుకోవాల్సింది, నేను ముందర కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇవన్నీ కూడా గోచారంలో గ్రహాలు సంచారాన్ని బట్టి మాత్రమే మనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకం వేరు, మన గోచారంలో నడిచేటువంటి జాతకం వేరు. కాబట్టి దీంట్లో ఏమండి మాకు ఇవి జరిగాయి, ఇవి జరగలేదు అని అనుకోవడం కన్నా, ప్రతి మనిషి కూడా వాడి కర్మని బట్టి వాడు ఖచ్చితంగా వాడి జాతకం మారుతూ ఉంటుంది అనేసి నేను ముందర కూడా చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. ఏమిటనేసి మన జాతకంలో మనకి ఈ సంవత్సరం అంతా కూడా బాగోలేదు అని చెప్పిన తర్వాత కూడా బాగున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎలా బాగుంటుందండి అనేసి వాళ్ళు చేసేటువంటి దాన ధర్మాల చేత, వాళ్ళు చేసేటువంటి మంచి కార్యక్రమాల చేత వాళ్ళ జాతకంలో మార్పులు వాళ్ళే తెచ్చుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జాతకాలు అనేది ఏంటంటే ఇవి మనంతటి మనం మార్చుకోగలిగేటటువంటి జాతకాలు. ఎందుకంటే ఎవరి తరగతను వాడు మార్చుకోగలరా అనేసి ఖచ్చితంగా సాధ్యతే సర్వం, సాధన చేయడం చేత ఖచ్చితంగా వాడు దాన్ని మార్చుకోగలుగుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాతకాలని ఎక్కువగా మూఢత్వంగా తీసుకోకుండా, ఎందుకంటే మనం మూఢత్వంగా తీసుకున్నాం అనేసి సైకలాజికల్గా మనం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి మూఢత్వంగా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా దేవతారాధన చేస్తూ నిత్యం కూడా అలాగే దాన ధర్మాలు చేస్తూ ఉండడం చేత మన జీవితాలు ఎల్లవేళలా కూడా సుఖశాంతులతో ఉంటాయి. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. స్వస్తి. ఇలాంటి మంచి విషయాలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తెలపండి.